కానీ కర్మధర్మ స్వయంతుడు ఆయన గంటుపడ్డాడు. మొట్టమొదటి రోజు ఆయన నెత్తిమి చేతి పెట్టి చెప్పినలా కిండ్రా, నీకు ధనవాన్ బి చేస్తా, నీకు దేవుడు బి చేస్తా అన్నాడు. నాకు తెలియలే అప్పుడు. మొట్టమొదటి రోజే నీకు ధనవంతుడు చేస్తా, నీకు దేవుడు బి చేస్తాను. అన్న దేవుడు బివుడు ఏం జరిగినది, గివి జిక్తే చాలు మారాదు. మేము సాధకులమే కదా, గివి జిక్తే చాలు, ఎక్కడ ఊకే అవన్నీ ఏం చేసి లేదు నీకు 2 ఇస్తా, చెప్పినలాగా చేయండి. బంద్ చేయి, కూర తినే తాగుడు బంద్ చేయి, అన్ని జుగారు బిగారు ఏమో చెప్పినలాగా ధ్యానం చేయి, 1 గంట ధ్యానం చేయి. అయితే ఇది జరిగిన కథ చెప్తున్నా 30 ఏళ్ళ కింది. 30 ఏళ్ళ ఇప్పుడు నేను దీక్ష తీసుకో చెవటంగా ఆయన పోతాడు. నన్ను అధికారం ఇచ్చింది. 30 లక్షల మంది శిష్యులను తనకు అందరికి ఇడిచిపెట్టి నన్ను అధికారం ఇచ్చిండు. అధికారం ఇచ్చినప్పుడు మొట్టమొదలు చెప్పిండు, మీ పూర్వభాగు లోపల అందరికి మార్గం చూపిరా, అందరికి కళ్యాణమైన మార్గం చూపి, అందుకోసమే నీకు అధికారం ఇస్తున్నా, దీక్ష ఇచ్చేది కూడా అధికారం ఇస్తున్నా, నీకు అందరిది మంచిగా అయ్యేట్లాగా నీకు అధికారం ఇస్తున్నా. అందుకోసం నేను ఈ కథలు చెప్తాను. దానికెళ్ళి గురువు ఆజ్ఞ పాటించినందుకే ఇప్పుడు 30 లక్షల మంది లోపల నాకు గురువు అని కూర్చోబెట్టి, ఆయన కృపావలాన్నే ఇవన్నీ మీకు కథలు చెప్తున్నా, ఈ పురాణాలు చెప్తున్నా. ఆయన కృప ఉన్నది, ఆయన నీడ ఉన్నది అని, కానీ దాని మీదే మేము ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటాం. దాన్ని ఫాయిదా తీసుకునే ప్రయత్నం చేయాలి.